జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించనున్నారు. ఇటు దాంతో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించున్నారు. అయితే దాంతో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటు నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, ఇటు చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ వాట్స్ అప్డేట్స్? సంజన, ఏదైతే చూసుకుంటే నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. మొన్న నుండి కూడా మెరుపు ధర్నా అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. అటు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాన్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు బట్టి విక్రమార్క గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా దానిపైన ఏదైతే జాబ్ క్యాలెండర్ పైన కూడా అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అది జస్ట్ తూతూ మంత్రంగానే చేయడం జరిగింది. ఒక ఇంప్లిమెంటేషన్ లేదు, దానికి ఒక తల లేదు, ఓ తోకా లేదు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పెట్టేటప్పుడు కానీ ఎన్ని శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సంవత్సరంలో నోటిఫికేషన్ ఇస్తారు, అసలు మొత్తం ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య దాంతో కలుపుకొని అదనంగా చూసుకొని ఇంకెన్ని పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తున్నారనే దానిపైన కూడా ఎలాంటి నిర్ణయాలు లేకుండా జాబ్ క్యాలెండర్ పెట్టారు. దానిపైన కూడా విద్యార్థి లోకమంతా కూడా తీవ్రంగా ఆందోళన చేపడుతున్నారు. మరో విధంగా చూసుకుంటే అది నిరుద్యోగులు ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతా అనే ఆలోచనలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు పోలీస్ యంత్రాంగం గానీ వారిపైన ఉక్కుపాదం మోపే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళని పూర్తిగా నిర్బంధించారంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తున్న నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతూ పూర్తిగా మెయిన్ గేట్ అటు ఛానల్ గేట్ 2 తాళం వేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి. మరో విధంగా చూసుకుంటే అది పోలీసుల రణరంగంగా మారిపోయిందనే విధంగా కూడా కనిపిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మేము వినతి పత్రం ఇద్దామన్నా కూడా మాకు ఎలాంటి అపాయింట్మెంట్ దొరుకుతలేవు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, సీఎం గారు మాకు ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని చెప్పుకున్నా కూడా మా పైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. తీవ్రంగా మమ్మల్ని కొడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సెంట్రల్ లైబ్రరీలో పోలీసులు కూడా భారీగా మోహరించి విద్యార్థులను ఎక్కడ కూడా బయటికి పోని, ఇక్కడ కనీసం లంచ్ అవర్స్ లో కూడా లంచ్ కూడా బయటికి వెళ్ళనియకుండా పూర్తిగా గేట్లు తాళాలు వేసిన పరిస్థితి కూడా ఇప్పటికే కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.